హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌ పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వెల అమూల్య వెలమల సిమ్మన్న శతాధిక గ్రంథ రచయిత ఆయన ప్రశస్తి గురించి మర్రాపు వసుంధరాదేవి విరచించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. వెల అమూల్య వెలమల సిమ్మన్న శతాధిక గ్రంథ రచయిత. ఇక వినండి వారి విశిష్టత. యుగకర్త గురజాడ సిమ్మన్న గారి సమాలోచన అది. తెలుగు సాహిత్య విమర్శనా జగత్తులో ఉత్తరాంధ్ర మట్టి వాసనలను, ఆ ప్రాంతపు మేధో సంపత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన అరుదైన విద్వాంసులు ఆచార్య వెలమల సిమ్మన్న. ఆయనే వెలమూల్య వెలమల సిమ్మన్న గారు. వీరు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిమాడం గ్రామంలో జన్మించారు. నిరంతరం చిరుదరహాసంతో నిరాడంబరంగా కనిపించే ఒక గొప్ప మేధావి. ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చి తన అక్షర కృషితో శతాధిక గ్రంథకర్తగా ఎదిగిన తీరు అభినందనీయం, అలాగనే స్ఫూర్తిదాయకం కూడా. జ్ఞానతృష్ణతో భాషా సాహిత్యాలపై అసమానమైన పట్టు సాధించిన వీరి ప్రయాణం అసాధారణం. నేడు తెలుగు భాషా సాహితీ సేవకుల్లో అగ్రగణ్యులుగా నిలుస్తూ తన నిరంతర కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు సిమ్మన్న. ఆధునిక తెలుగు సాహిత్య విప్లవ ద్రష్ట గురజాడ అప్పారావు గారిని అంచనా వేయడంలో ఒక నూతన ప్రమాణాన్ని నెలకొల్పారు సిమ్మన్న. వీరు రూపొందించిన యుగకర్త గురజాడ ఈ గ్రంథం కేవలం ఒక వ్యక్తి చరిత్రతో లేదా సాధారణ విశ్లేషణ కాదు. అది తెలుగు సాహిత్య ప్రస్థానంలో ఒక గొప్ప మలుపును అధ్యయనం చేసిన ప్రామాణిక సాక్ష్యం. గురజాడను కేవలం ఒక కవిగానో నాటకకర్తగానో చూడకుండా ఒక సంపూర్ణ యుగకర్తగా తీర్మానిస్తూ ఆచార్య సిమ్మన్న చేసిన పరిశోధనాత్మక విశ్లేషణ అద్వితీయం. ఏ రచయిత అయితే తన రచనల ద్వారా సమాజంలో సమూల మార్పును ఆకాంక్షిస్తారో, పాత సంకెళ్లను తెంచి కొత్త దారిని చూపిస్తారో వారే యుగకర్తలవుతారని పేర్కొంటూ ఆ లక్షణాలన్నీ గురజాడలో ఎలా పరిపూర్ణంగా ఉన్నాయో సిమ్మన్న గారు తార్కికంగా నిరూపించారు. సిమ్మన్న గారి విమర్శన పటిమకు యుగకర్త గురజాడ దానిలోని తులనాత్మక అధ్యయనం ఒక నిదర్శనం. సమకాలీన సాహితీవేత్తలైన కందుకూరి వీరేశలింగం, రాయప్రోలు సుబ్బారావు, గిడుగు రామ్మూర్తి వంటి వారితో గురజాడను పోలుస్తూ ఆయన ఎందుకు అగ్రస్థానంలో నిలుస్తారో వివరించారు సిమ్మన్న. కందుకూరి వారు వేసిన సంస్కరణల పునాదిపై గురజాడ ఒక గొప్ప సాహిత్య సౌధాన్ని నిర్మించారు అని, గిడుగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి సిద్ధాంతకర్త అయితే ఆ సిద్ధాంతానికి కన్యాశుల్కం ద్వారా ఒక ప్రాయోగిక రూపాన్ని ఇచ్చింది గురజాడ అని సిమ్మన్న గారు విశ్లేషించారు. కవిత్వంలో ఛందస్సును, భాషలో గ్రాంధికాన్ని, సమాజంలో మూఢాచారాలను ఏకకాలంలో సవాలు చేసిన ధీశాలి కాబట్టే గురజాడ తర్వాతి తరం కవులందరికీ దారి చూపిన దార్శనికుడయ్యాడని సిమ్మన్న గారు ప్రతిపాదించారు. ముఖ్యంగా అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడిగా పిలువబడే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని విప్లవ భావాలకు మూలాలు గురజాడ ముత్యాల సరాలలోనే ఉన్నాయని నిరూపిస్తూ
శ్రీశ్రీ స్వయంగా గురజాడను తన గురువుగా ప్రకటించుకోవడాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు సిమ్మన్న. సాహిత్యంలో మార్పు రావాలంటే అది రూపం నుండి ప్రారంభం కావాలని నమ్మిన గురజాడ పాత వృత్త పద్యాలను పక్కన పెట్టి ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సును సృష్టించారు. ముత్యాల సరాలు కేవలం ఒక ఛందస్సు కాదు, అది ఒక సామాజిక ఆయుధం అని ముక్కుపచ్చలారని బాలికల దుస్థితిని చూసి కవి గుండె రగిలి చిమ్మిన ఎరుపు మంటల నుండే ఈ ధ్వని పుట్టిందని సిమ్మన్న గారు అత్యంత భావుకతతో వర్ణించారు. గురజాడ సృష్టించిన దేశభక్తి కేవలం ఒక భావోద్వేగం కాదు, అది ఒక అచ్చమైన మానవీయ సిద్ధాంతం అని వివరిస్తూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న అమరవాక్యం దేశం అనే భావనను సరిహద్దుల నుండి మనిషి హృదయానికి మార్చిందని సిమ్మన్న వ్యాఖ్యానించారు. మనుషుల మధ్య ప్రేమ లేని దేశం, మనుషుల క్షేమం కోరని భక్తి వ్యర్థమని గురజాడ హెచ్చరించిన తీరును నేటి తరానికి కొత్తగా పరిచయం చేశారు సిమ్మన్న. చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్న పిలుపులో ఉన్న ఆ స్ఫూర్తి, ఐక్యతా రాగం భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎంత సరళంగా చెప్పవచ్చో నిరూపించింది. వర్ణ వ్యవస్థపై గురజాడ చేసిన తిరుగుబాటు లవణరాజు కళ దానిలో పతాక స్థాయికి చేరుకుంటుందని, మలిన చిత్తం గలవారే మాలలు, మిగిలిన వారే శుద్ధులు అని సిమ్మన్న చేసిన ప్రకటన కులాన్ని పుట్టుకతో కాక ప్రవర్తనతో ముడిపెట్టిందని విశ్లేషిస్తూ గురజాడలోని సామాజిక శాస్త్రవేత్తను మనకు పరిచయం చేశారు సిమ్మన్న. బాహ్యమైన శుభ్రత కంటే అంతర్గతమైన చిత్తశుద్ధి మిన్న అని, మానవత్వమే అసలైన కులమని గురజాడ చేసిన బోధన ఆధునిక దళిత బహుజన సాహిత్యాలకు గట్టి పునాది వేసిందని సిమ్మన్న గారు నిరూపించారు. అలాగే పూర్ణమ్మ కథలోని ఆర్ద్రతను చర్చిస్తూ, కాసుల కక్కుర్తితో తండ్రి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఆత్మగౌరవంతో చెరువులో కలిసిపోయిన పూర్ణమ్మ కేవలం ఒక పాత్ర కాదు, ఒక శకపు విషాదానికి ప్రతిరూపమని మనస్సు కరిగేలా విశ్లేషించారు సిమ్మన్న. కన్యక కావ్యంలోని స్త్రీ ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ అరాచక శక్తులకు లొంగని స్త్రీ సాధికారితకు ఆనాడే గురజాడ పునాది వేశారని పేర్కొన్నారు సిమ్మన్న. నాటక రంగంలో కన్యాశుల్కం సృష్టించిన ప్రభావాన్ని చర్చిస్తూ, ఇది కేవలం ఒక నాటకం కాదు, ఒక సామాజిక అగ్నిపర్వతం అని సిమ్మన్న అభివర్ణించారు. 1897 నాటి మొదటి ప్రతికి, ఆపై 1909 నాటి సంపూర్ణ వ్యావహారిక ప్రతికి మధ్య ఉన్న పరిణామక్రమాన్ని విశ్లేషిస్తూ గురజాడ నాటక పరిధిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నాటకంలో ప్రదర్శితమైన 32 పాత్రలే కాక అంతర్లీనంగా మరో 58 పాత్రలు ఉన్నాయని గణాంకాలతో సహా వివరించటం సిమ్మన్న గారి పరిశోధనా పటిమకు నిదర్శనం. గిరీశం పాత్ర ద్వారా నాటి ఆడంబరపు సంస్కరణలను, మధురవాణి పాత్ర ద్వారా అణగారిన వర్గాల్లోని వివేకాన్ని గురజాడ ఆవిష్కరించిన తీరును సిమ్మన్న గారు విశ్లేషించారు. మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగాను ఉండాలి అన్న మధురవాణి సంభాషణల వెనుక ఉన్న లోతైన తాత్వికతను సిమ్మన్న వెలికి తీశారు. అలాగే గురజాడ కథలను విశ్లేషిస్తూ 1910లో వెలువడిన దిద్దుబాటు, ఆ కథ తెలుగు సాహిత్యంలో నూతన శకానికి ఆరంభమని, కమలిని వంటి చైతన్యవంతురాలైన పాత్ర ద్వారా
సామాజిక మార్పును ఎలా సాధించవచ్చో చూపారని వివరించారు సిమ్మన్న. మీ పేరేమిటి, మెటిల్డా, పెద్ద మసీదు ఇటువంటి కథల ద్వారా మత సామరస్యాన్ని, మూఢనమ్మకాలపై నిశిత విమర్శను గురజాడ ఎలా సంధించారో సిమ్మన్న సోదాహరణంగా వివరించారు. ఉత్తరాంధ్ర మట్టి నుంచి ఉద్భవించిన సాహితీ శిఖరం సిమ్మన్న. నిరంతర అన్వేషణతో, లోతైన విశ్లేషణలతో తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేస్తున్నారు సిమ్మన్న. గురజాడ అప్పారావును ఒక యుగకర్తగా ప్రపంచానికి సరికొత్త కోణంలో పరిచయం చేసిన సిమ్మన్న స్వయంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప విమర్శక శిఖరంగా, అగ్రగణ్యుడిగా, చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సిమ్మన్న గారి రచనలు ఒక గొప్ప మేధో సంపత్తిని అందిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరి అక్షర సేద్యం తెలుగు భాష సరస్వతికి నిరంతర నీరాజనం. భాష, భావం, రూపం ఈ మూడింటిలోనూ నవ్యతను నింపి ఆధునిక సాహిత్యానికి గురజాడ ఎలా గురువుగా నిలిచారో అదే బాటలో సిమ్మన్న నేటి తరానికి సాహిత్య దీపికగా వెలుగుతున్నారు. అమెరికా వంటి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న తెలుగువారికి మన మట్టి, సాహిత్య పరిమళాలను అందించడంలో ఆచార్య వెలమల సిమ్మన్న కృషి చిరస్మరణీయం అంటూ మర్రాపు వసుంధరాదేవి ఆమె విరచించి అందజేసిన ఈ అంశం వెల అమూల్యం. వెలమల సిమ్మన్న శతాధిక గ్రంథ రచయిత అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.